హలో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలు చెప్తాను ఎట్లా మీరు విండోస్ బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను విండోస్ బ్యాకప్ అనే ప్రాసెస్ చెప్పే ముందు నేను మీతో డిస్కస్ చేస్తాను బ్యాకప్ అంటే ఏంది, ఇంకా దీని అడ్వాంటేజ్ ఏందో. ఇప్పుడు బ్యాకప్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు బ్యాకప్ అనేది చేసుకుంటారో అప్పుడు సపరేట్ ఒక డూప్లికేట్ ఇమేజ్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాకప్ అనేది కావాలనుకుంటారో అప్పుడు ఆ డూప్లికేట్ ఇమేజ్ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ ముందులాగా చేసుకోవచ్చు. విండోస్ ఎప్పుడైతే మనం బ్యాకప్ అనేది చేస్తామో అప్పుడులాగా. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు విండోస్ కరప్ట్ అయింది అనుకోండి, లేకపోతే బూట్లో ఏమన్నా ఎర్రర్ వస్తుంటే మీరు ముందే ఒక బ్యాకప్ అనేది తీసి పెట్టుకుంటే మీరు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు ముందులాగానే చేసుకోవచ్చు విండోస్ అనేది. సో ఇప్పుడు ఈ విండోస్ బ్యాకప్ అనేది చేసుకోవడానికి నేను ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాను. అదే మ్యాక్రియం రిఫ్లెక్ట్. ఇది యాక్చువల్లీ ఒక పెయిడ్ సాఫ్ట్వేర్ ఇది, కానీ దీంట్లో ఫ్రీది కూడా ఉంటుంది, ఫ్రీ వర్జన్. ఈ ఫ్రీ వర్జన్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు విండోస్ బ్యాకప్ అనేది ఎట్లా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దానికోసం ఇప్పుడు మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనే సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజర్లో సెర్చ్ చేయండి, మ్యాక్రియం రిఫ్లెక్ట్ అని సెర్చ్ చేయండి. మ్యాక్రియం రిఫ్లెక్ట్ అని సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ లింక్ చూపిస్తుంది, దీంట్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇక్కడ బ్యాకప్ అట్ హోమ్ ఈ సెక్షన్లో రిఫ్లెక్ట్ 7 ఫ్రీ, దీంట్లో డౌన్లోడ్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ నీడ్ అ పర్సనల్ ఫ్రీ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీది ఈమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకున్నాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నో థ్యాంక్ యూ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారో థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారో ఆ ఈమెయిల్కి ఒకటి మెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారో. సో ఇప్పుడు జల్దీ మీ ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. మ్యాక్రియం రిఫ్లెక్ట్ ద్వారా ఒక ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద యూఆర్ఎల్ వాళ్ళు సెండ్ చేస్తారు, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసాగానే ఆటోమేటిక్గా మనది మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తారా, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ బ్రౌజర్ అనేది క్లోజ్ చేసుకుంటాను ఇంకా. సో ఇక్కడ మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది ఇక్కడ EXE ఫైల్లో ఒకటి డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీని అప్లికేషన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. సో డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసాక ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ చూస్తారా, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది ఇన్స్టాలర్ ఓపెన్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ది లైసెన్స్, ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ హోమ్ పైన సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ మీ ఈమెయిల్ అనేది మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అనేది మీరు ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ గెట్ మై కోడ్ దీనిపైన క్లిక్ చేయండి. ఈమెయిల్కి వీళ్ళు ఒక కోడ్ అనేది సెండ్ చేస్తారు. ఆ కోడ్ మనం ఇప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలా, ఇక్కడ రిజిస్ట్రేషన్ కోడ్లా. సో దానికోసం పైన ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ కోడ్ అని వీళ్ళు ఒకటి కోడ్ అనేది సెండ్ చేస్తారు. ఇది మీరు కాపీ చేసుకున్నాక ఇక్కడ దీంట్లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ అనేది చేసుకున్నాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్, ఇక్కడ ఇన్స్టాల్. ఇప్పుడు మ్యాక్రియం రిఫ్లెక్ట్ 7 అనేది ఇప్పుడు మన విండోస్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారా మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మ్యాక్రియం రిఫ్లెక్ట్ ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు అడిషనల్ అప్డేట్స్ అనేది ఇచ్చేసారు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు అది అడిషనల్ అప్డేట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయాక ఇప్పుడు రెడీ టు ప్యాచ్ అని ఇది ఒకటి మళ్ళీ ఓపెన్ అవుతుంది. దీన్ని స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ప్యాచింగ్ అనేది చేసుకుంటాం ఇప్పుడు మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనే సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసాక ఇక్కడ ప్యాచింగ్ ఫైల్స్ అని మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది ప్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్యాచ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసరికి ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యాక ఇక్కడ బ్యాకప్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్ విండోస్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు సపరేట్ ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది, డిస్క్ ఇమేజ్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, నేను చెప్పాను కదా, ఒక డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఇక్కడ మనం పాత అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎక్కడైతే మీరు డూప్లికేట్ ఇమేజ్ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో. సో ఇక్కడ నేను 3 డాట్స్ పైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ నేను పాత సెలెక్ట్ చేసుకుంటాను ఎక్కడైతే నేను సేవ్ చేసుకోవాలనుకున్నాను. సో ఇక్కడ డిస్పీసీలో మైస్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఇప్పుడు సేవ్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ నేను టైప్ చేస్తాను విండోస్ బ్యాకప్ అని, ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ పాత అనేది ఎంటర్ అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన డేటా మొత్తం ఒకటి
ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ దానికోసం ఇక్కడ చాలా టైం పట్టవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాది ఆల్మోస్ట్ 19 minutes తీసుకుంది. ఒకవేళ మీ డేటా కూడా ఎక్కువ ఉంటే మీది ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం ఫైల్ అనేది చెక్ చేసుకుందాం, మన డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ అయిందో లేదో. సో ఇక్కడ నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. దిస్ పీస్ ఓపెన్ చేసుకున్నాక మహేష్, ఇక్కడ విండోస్ బ్యాకప్, దీంట్లో ఇక్కడ డూప్లికేట్ ఇమేజ్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం Macrium లిఫెక్ట్ది ఒక బూట్ USB అనేది క్రియేట్ చేస్తాం. సో దానికోసం మీరు ఇప్పుడు USB అనేది ఒకటి పెన్ డ్రైవ్ అనేది మీరు కనెక్ట్ చేసుకోండి మీ కంప్యూటర్కి. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేసుకున్నాను. USB అనేది ఇది ఒక అరౌండ్ ఒక 8 GB ఉంటుంది. ఒకవేళ మీది 8 GB అని ఉంటే లేకపోతే 16 GB అన్న రెండు ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. మినిమం 8 GB అనేది ఉండాలి. USB అనేది ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మీరు Macrium రిఫ్లెక్ట్ అనేది సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ బూటబుల్ రెస్క్యూ మీడియా దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఒక న్యూ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే USB ఫ్లాష్ డ్రైవ్ అనేది షో అయిపోతుంది. ఒకవేళ మీరు కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షో అయిపోతుంది. ఒకవేళ మీరు సీడ్లో బర్నర్ చేసుకోవాలనుకుంటే మీరు సీడీ ఇన్సర్ట్ చేసుకున్నాక ఈ ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు సపరేట్ ISO ఫైల్ కావాలంటే దీనిపైన కూడా క్లిక్ చేసుకొని మీరు ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఫ్లాష్ డ్రైవ్ Macrium రిఫ్లెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు USB ఫ్లాష్ డ్రైవ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎనేబుల్ మల్టీ బూట్ MBR UEFI సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీది కంప్యూటర్ MBRలో ఉంటే MBRలో బూట్ అవుతుంది. ఒకవేళ మీ GPT ఉంటే UEFIలో బూట్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక బిల్డ్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన USB అనేది ఫ్లాష్ డ్రైవ్ రెడీ అయిపోతుంది. చూస్తే ఒక వార్నింగ్ అనేది వస్తుంది. ఒకవేళ మీది పెన్ డ్రైవ్లో మన డేటా ఉంటే అది బ్యాకప్ తీసుకోమని ఇక్కడ నేను కన్ఫర్మ్ ఫార్మాట్ ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ ఒక పైన క్లిక్ చేశాను. ఇది వన్స్ ఫార్మాట్ అయినాక మళ్ళీ ఇది బూటబుల్ ఫ్లాష్ డ్రైవ్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మన రెస్క్యూ మీడియా అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఒక పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఇది కూడా క్లోజ్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన USB ఫ్లాష్ డ్రైవ్ అనేది Macriumది క్రియేట్ అయిపోయాక ఇప్పుడు మనం బ్యాకప్ అనేది ఇది మొత్తం మనం బూట్లో చేయాలి. బూట్ ప్రాసెస్ ఉంటుంది. సో దానికంటే ముందు నేను విండోస్ అనేది నాది కొంచెం చేంజ్ చేసుకొని నేను మళ్ళీ ముందులాగానే చేసి చూపిస్తాను. ఎప్పుడైతే నేను బ్యాకప్ అనేది తీసుకున్నాను అప్పుడులాగా. సో దానికోసం ఇక్కడ నేను సింపుల్గా కొన్ని నేను డిలీట్ చేస్తాను. ఈ రెండు అప్లికేషన్స్ అనేవి ఇక్కడ డిలీట్ చేసుకున్నాక ఇంకా ఇక్కడ దీంట్లో ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ అనేవి డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఇవి డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా డిలీట్ అయిపోయి ఇక్కడ ఇవి రీసైకిల్ పిన్లో వెళ్ళిపోయినట్టున్నాయి. ఇక్కడ దీంట్లో డిలీట్ చేసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పర్మనెంట్గా డిలీట్ చేసుకున్నాక ఇంకా నేను కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసుకున్నాక అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీంట్లో నేను జూమ్ ఉంది కదా, దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇక్కడ జూమ్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోయాక నెక్స్ట్ నేను విండ్రార్ ఇది కూడా నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. పర్మిషన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అన్ఇన్స్టాల్ ఉంటే ఇక్కడ విండ్రార్ అనేది కూడా కంప్లీట్గా అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను డెస్క్టాప్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు మొత్తం ఈ బ్యాకప్ అనేది బూట్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. సో దానికోసం ఇప్పుడు మీరు USB అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా Macrium రిఫ్లెక్ట్ది, అది మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రీస్టార్ట్ చేసుకోండి. మీరు ఒకసారి కంప్యూటర్ని రీస్టార్ట్ చేసుకున్నాక మనం మొత్తం ప్రాసెస్ అనేది బ్యాకప్ది అది బూట్లో వేసుకుందాం. సో ఇక్కడ మీరు రీస్టార్ట్ అనేది క్లిక్ చేసుకున్నాక సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ కంప్యూటర్ అనేది రీస్టార్ట్ చేసుకున్నాక మీ BIOSలోకి వెళ్ళిపోండి. BIOSలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు మనము USB ఫ్లాష్ డ్రైవ్ అని మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ BIOS అనేది సేవ్ చేసుకున్న తర్వాత బూట్ మెనూలో వెళ్ళిపోండి. బూట్ మెనూ వెళ్ళిపోయాక మనం USB అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం Macrium రిఫ్లెక్ట్ అనేది సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ Macrium రిఫ్లెక్ట్ అనేది ఓపెన్ అయిపోయాక ఇక్కడ మీద ఆటోమేటిక్గా ఫైల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. మనం డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ చేసింది.
సో ఒకవేళ మీరు ఓపెన్ కాకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు బ్రౌజ్ ఫర్ అండ్ ఇమేజ్ ఫైల్ అని క్లిక్ చేసుకున్నాక మీ పాతనే సెలెక్ట్ చేసుకుంది ఎక్కడైతే మీరు స్టోర్ చేస్తారో అది మ్యాక్రియం రిఫ్లెక్ట్ డూప్లికేట్ ఫైల్ అనేది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ రీస్టోర్ ఇమేజ్ దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఒక న్యూ విండో ఓపెన్ అయిపోయాక ఇక్కడ మీరు చూసుకొని అన్నీ టిక్ ఉండాలి, అన్నీ డిస్క్ అనేవి టిక్ ఉంటేనే అప్పుడు మన ఫుల్ బ్యాకప్ అనేది విండోస్ అవుతుంది. ఒకవేళ మీరు కొన్ని టిక్ ఉంటే ఏవైతే టిక్ ఉన్నాయో అవే బ్యాకప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఫినిష్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మన బ్యాకప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక వార్నింగ్ అనేది షో అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ బాక్స్లో టిక్ చేసుకున్నాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసాక మన ప్రాసెస్ టోటల్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయాక ఒక పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేసుకోండి విండో. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు కింద పవర్ బటన్ దీనిపైన క్లిక్ చేసుకున్నాక రిబూట్ అని సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్. తర్వాత ఒక పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనది విండో అనేది ఒకసారి రిబూట్ అయినాక ఇప్పుడు మనం మళ్ళీ బయస్లోకి వెళ్ళిపోయాక మనది ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు యూఎస్బీ ఫ్లాష్ అనేది రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ సేవ్ ఒకసారి రిబూట్ అనేది మీరు చేసుకోండి. ఇప్పుడు రిబూట్ చేసుకున్నాక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం స్క్రీన్కి వచ్చేసాం. నాకు తెలుసు మీకు ముందు దాంట్లో అంత క్లారిటీ అనేది కనిపించట్లేదని. సో ఇప్పుడు మన విండోస్ అనేది ఓపెన్ అయ్యాక ఇప్పుడు చూసారా నేను ఇందాక డిలీట్ చేసిన ఇవి 2 షార్ట్ కట్స్ ఇప్పుడు మ్యాక్రియం రిఫ్లెక్ట్ ఇంకా జూమ్ది 1 మళ్ళీ రీస్టోర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను చేంజ్ చేసింది మళ్ళీ ముందులానే వచ్చేసింది. సో ఇక నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ దీంట్లో వెళ్ళిపోయాక ఇప్పుడు సో నేను ఇక్కడ జూమ్ అన్ఇన్స్టాల్ చేసింది, ఇంకా వింటర్ 2 అన్ఇన్స్టాల్ చేసింది, మళ్ళీ బ్యాక్ రీస్టార్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ విండోస్ అనేది కంప్లీట్గా బ్యాకప్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఎట్లుంది నా వీడియోకి వెళ్ళి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి నా న్యూ రెగ్యులర్ అప్లోడ్స్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.